నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. ఇక జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను హత్య చేశారా లేదా అనారోగ్యంతోనే మరణించారా? ప్రస్తుతం మరోసారి మాగంటి ఎపిసోడ్ తెరమీదకొచ్చింది. ఆయన నా వల్లే చనిపోయాడంటూ ఓ వ్యక్తి చేసిన స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మాగంటి గోపీనాథ్ అంటే గిట్టక క్షుద్ర పూజలు చేశాను, చచ్చాడని, ఇప్పుడు నీకు పూజ స్టార్ట్ చేశానంటూ సాగిన ఓ ఆడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది. అసలు క్షుద్ర పూజలు అంటే ఏంటి? క్షుద్ర పూజలతో మనుషులు చేస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఆజ్యం పోస్తున్నాయి. మాటలే ఆయుధాలైతే కొట్లాటలు ఫోన్లోనే కుదిరిపోయే అన్నట్లుగా ప్రస్తుతం హైదరాబాద్లోని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు వ్యవహారం కొనసాగుతోంది. అలాగే రహత్ నగర్కు చెందిన సెట్రింగ్ కాంట్రాక్టర్ నరసింహారెడ్డితో డబ్బుల చెల్లింపు విషయంలో వివాదంలో ఉన్న ఆయన ఫోన్ కాల్లో మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. అంతేనా అంటే ఇటీవల అనారోగ్యం కారణంతో మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు పూజలు చేశాను, ఇక నీకు శుక్రవారం పూజ స్టార్ట్ చేశాను అంటూ శాపాలతో రెచ్చిపోతూ బెదిరింపులకు పాల్పడిన ఆడియో ప్రస్తుతం సెన్సేషన్గా మారింది. ఈ కాంట్రాక్ట్ కన్వెన్షన్ కలహంలో మాటలే ఆయుధాలైతే ఆడియోలే ఇప్పుడు శబ్ద బాంబులుగా పేలుతున్నాయి. శాపాలు సంఘాలు కలిసిపోయిన ఈ వివాదం చివరకు చట్ట వ్యతిరేకంగా మారితే పూజలు కాదు పోలీసులు పిలవాల్సిన పరిస్థితి ఏర్పడకముందే తీర్చిదిద్దుకోవడమే మంచిది. లేకపోతే పూజ పేరు చెప్పి పాపం చేసిందెవరు అన్న ప్రశ్నలే చివరకు సమాధానంగా మిగిలిపోతుందని ప్రజా సంఘాలంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరి బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మా స్టూడియోకి రావడం జరిగింది. ఆయన అడుగుతాం. నమస్కారం గురుగారు. గురుగారు, క్షుద్ర పూజల వల్ల మనుషులు చస్తారంటారా? ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ చెప్పానో, అంటే ఏదైతే చదివానో అందులో మెయిన్ టాపిక్ ఏంటంటే క్షుద్ర పూజల వల్ల మనుషులు చస్తారు, నెక్స్ట్ నీకే పూజ స్టార్ట్ చేయబోతున్నా అనే సెంటెన్సెస్ అయితే వాడడం జరిగింది. మరి దీనిపై మీరేమంటారు? వాస్తవానికైతే క్షుద్ర పూజలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పవచ్చు. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే పూర్వంలో ఉండే అంత శక్తులుగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో ఎవరు లేరు. కాకపోతే ఏంటి, తను ఫేమస్ అవ్వడానికి కోసము క్షుద్ర పూజలను వాడుతున్నారు. అంటే బెదిరింపుగా లేకపోతే భయపెట్టే రకంగా మనిషిని యొక్క మనస్సుని చిన్నాభిన్నము చేస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దానివల్ల ఇట్టి సమస్యలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలో ఎట్టి పరిస్థితిలో కూడా క్షుద్ర పూజలతో మనిషి మరణిస్తాడు అని చెప్పడం అనేది అసాధ్యము తల్లి. అది ఎవరి వల్ల కాదు, అయ్యేదైతే అసలుకే అవ్వదు. విన్నారా? ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ సమాజంలో ఈ కలియుగంలో చాలామంది ఉన్నారు. చాలామంది వీటిల్లో ఉన్నారు. దేని పరంగా ప్రతి ఒక్కరు చూసి 4 మంత్రాలు నేర్చుకోగానే ఆ 4 మంత్రాలకు నేను క్షుద్ర పూజలు చేస్తున్నా, నేను అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా అని చాలామందిని చెప్పుకుంటూ భయభ్రాంతులుగా గురి చేస్తూ ఉన్నారు తల్లి. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న ఇటువంటి కలియుగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షుద్ర దోషాల వల్ల మరణించడం అనేటువంటిది అసాధ్యము తల్లి. అది అంత తొందరగా అయ్యేది కూడా కాదు. ఓకే గురుగారు. అండ్ అలాగే ఇప్పుడు జూమ్లో మనతో పాటు మాట్లాడాడుకున్నారు బైరి నరేష్. మరి ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఉందో దానిపై బైరి నరేష్ గారు ఏమంటారో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. నమస్తే. మరి జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటంటారు? ఒకవైపు క్షుద్ర పూజలు అంటారు, లేదా ఒకవైపు ఇతరత్ర వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? ముందుగా మాగంటి బాబు గారు చనిపోవడం చాలా బాధాకరము. రాజ్యాంగబద్ధంగా ప్రజలందరి చేత మెజారిటీ ఓట్లు సాధించి ఆయన చనిపోయారు. ఇలాంటి ఒక వ్యక్తి చనిపోవడము సమాజానికి, రాష్ట్రానికి చాలా నష్టము. తిరిగి ఆ స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించడము అన్ని పార్టీలకి ఆర్థిక పరమైనటువంటి నష్టము. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలని మళ్ళీ ఎన్నికల పేరుతో వాళ్ళ పనులని ధ్వంసం చేయడము, అలాగే మద్యం ఏరులై పారడము, ఆధిపత్యం కోసం తిరిగి మేము గెలవాలనుకోవడము, అలాగే ఏడాది కాకుండానే గవర్నమెంట్ కి ఉప ఎన్నిక రావటం వల్ల ఇది ఒక రెఫరెండం లాగా భావించడము. అధికార పార్టీ గెలిస్తే ఒక రకమైనది, మళ్ళీ ప్రతిపక్షం గెలిస్తే ఒక రకమైనది. ఇది చాలా ఘోరం. అంతేకాకుండా ఆ కుటుంబంలోని సభ్యులకే ఆ స్థానం ఇవ్వాలనే ఒక చర్చ జరుగుద్ది. మళ్ళీ అది కుటుంబ రాజకీయాలు వారసత్వంగా వెళ్ళిపోద్ది. మొదట చనిపోవడం బాధాకరం. ఆయనకి జోహార్లు. ఆయన కుటుంబానికి మా మూఢనమ్మకాల నిర్మూలన, అలాగే సంఘ సంస్కరణ ఉద్యమం తరఫున మా వంతుగా సంతాపం ప్రకటిస్తున్నాము. ఈ క్రమంలో అసలు ఆయన చావు వెనకాల మా అభిప్రాయము అంటే, మనిషి ఎవ్వరు చచ్చిపోయినా
ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఆ కారణాన్ని గుర్తించాలంటే భౌతిక ఆధారాల ఆధారంగా ప్రాథమిక అంచనా మేరకు పోలీసు వారు పరిశీలించిన తర్వాత ఒక అభిప్రాయాన్ని చెప్తారు. దానిని సైంటిఫిక్ గా ఫోరెన్సిక్ వాళ్ళు, అలాగే ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు అతనికి బయట నుంచి కెమికల్ రియాక్షనా, లేకపోతే అతను తీసుకున్న ఆహారంలో జరిగిందా, లేకపోతే ఏదైనా అవయవం పాడైందా, ఏ కారణం చేత చనిపోయిందనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా డాక్టర్లు, ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే చెప్పగలుగుతారు తప్ప మిగతా ఎవ్వరము చెప్పలేము. మాలాంటి వాళ్ళైనా, ఆ స్టూడియోలో ఉన్నటువంటి శాస్త్రి గారు లాంటి వారైనా, లేదా అనేక విషయాల్ని చూపిస్తున్న మీ ఛానల్ లాంటి వాళ్ళైనా ఎవరు కూడా చావుకు కారణాలని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ప్రాథమిక అంచనాలు చేయగలం. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆధారాల ఆధారంగా ఒక అవగాహనకు రాగలుగుతాము తప్ప మనం మిగతా ఊహలన్నీ కల్పితాలే. ఊహలు నిజాలు కావాలని లేవు. కాకపోతే ఊహలు ఆలోచించడానికి, చర్చించడానికి, పరిశోధించడానికి, నిజ నిర్ధారణ చేయడానికి ఇవి ఒక పరికల్పనలుగా పనికొస్తాయి. ఈ క్రమంలో ఈ రోజు మీరు ఒక బాధ్యతాయుతంగా చర్చ పెట్టారు. ఒక మనిషి చనిపోవడానికి ప్రత్యక్షంగా అతను తీసుకునే ఆహారము, లేదా ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు, లేదా ఎదుటి వ్యక్తుల కారణం అవుతారు తప్ప శక్తులు, మంత్రాలు, తంత్రాలు కావు. ఇంతకు ముందే నాకంటే ముందే మాట్లాడిన పెద్దవారు చక్కగా చెప్పారు. ఈ యుగంలో సరే నేను యుగాలు నమ్మకపోయినా, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇవన్నీ నేను నమ్మకపోయినా, ఈ ఆధునిక కాలంలో మంత్ర తంత్రాలతో, బాణమతి చేతబడితో, చెడుపు చిల్లంగి పేరుతో ఎక్కడో కూర్చుండి ఎవరో ఏదో చేస్తే ఎదుటి వ్యక్తికి హాని జరుగుతుంది అనేది భ్రమ తప్ప నిజం కాదు. అలా ఎవరైనా మాంత్రిక తంత్రిక శక్తులతో ఎదుటి వ్యక్తిని చంపుతానని చెబితే అది మోసం. ది డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ సబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని జైల్లో పెట్టాలి. అలాగే గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్యే చనిపోతే కూడా సామాన్య ప్రజలు మంత్రాలు, తంత్రాల పేరుతో, చాతబడి బాణమతి పేరుతోనే చంపామని చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చర్చించి మంచి శాస్త్రవేత్తలతో, సంఘ సంస్కర్తలతో డిస్కస్ చేసి మూఢనమ్మకాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉన్నాయో గమనించి మూఢనమ్మకాలపై ఒక చట్టం తీసుకురావాలి. ఈ ఎమ్మెల్యే గారి చావుకి ఓన్ చేసుకోవడం కోసం, పబ్లిసిటీ పొందడం కోసం మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు ఉన్నాయని ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నందుకు వాడిని ఇమీడియట్లీ గా జైల్లో పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగానే ఎక్కడో ఉన్న వ్యక్తి ఇంకెక్కడో ఉన్న వ్యక్తితో హాని తలపెట్టగలుగుతారు అనుకున్నప్పుడు వాళ్ళ శక్తులు చూపించాలి కదా. భారతీయ సైనికులు ఎంతో మంది బార్డర్ లో చనిపోతున్నారు కదా. మరి శత్రువులకు సంబంధించినవి ఏం ఆనవాళ్ళు గాని, అవయవాలు గాని దొరకట్లేదా? మేము మా సంఘం తరపున వీరిని మేము అడుగుతున్నాం. మా జుట్టు కావాలా, మా చెప్పులు కావాలా, మా వెంట్రుకలు కావాలా, మా గోర్లు కావాలా, ఎంతమందివి కావాలో మేము ఇస్తాము. మీరు చెప్పిన సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి మాకేదైనా హాని పెడితే మీరు చెప్పింది మేము నమ్ముతాం. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని మంత్రాలు, తంత్రాలు, బాణమతి చేతబడి ఉన్నాయని, శక్తులు ఉన్నాయని, మాకు శక్తులు ఉన్నాయని, మేము ఇలా చేశామని సొమ్ము చేసుకోవడం కోసం, ప్రజల్ని భయపెట్టడం కోసం, వాళ్ళని మానసికంగా బలహీనులు చేయడం కోసం జరిగే కుట్ర. ఆల్రెడీ ఆ రాజ్యాంగం ఆర్టికల్ 51A(h) చెప్తుంది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, అశాస్త్రీయతను నిర్మూలించాలి. ఈ పేరుతో జరిగే దోపిడిని, పీడనని అరికట్టడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలనుంది. కాబట్టి బాధ్యతగా బీఆర్కే న్యూస్ ఈ అంశం మీద చర్చ పెట్టినందుకు అభినందిస్తూ, ఓ ప్రియమైన ప్రజలారా, ఇదిగో పక్కనే ఉన్నటువంటి రకరకాల సనాతన ధర్మాన్ని పాటించేవారు, హైందవ ధర్మాన్ని పాటించు దేవుళ్ళని నిత్యం పూజ ఆరాధన చేసే ఎంతో మంది పూజారులు కూడా ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. మేము చెబితే మేము దేవుళ్ళను దయ్యాలని నమ్మం కాబట్టి, మేము చెప్తే మీరు నమ్మకపోయినా మెజారిటీ ప్రజలు భక్తిలోనే ఉన్నారు కాబట్టి కనీసం ఆ పూజారులు, అలాగే పీఠాధిపతులు, ఆయా మత పెద్దలు చెప్పిందనే మీరు ఆలకించండి. శక్తులు లేవు, మనిషి తన శక్తిని తానే నమ్ముకోవాలి. మంత్రము అంటే మాట అని అర్థము. మంత్రము అనే పదం ఎప్పుడు వచ్చిందో మంత్రాలకు చింతకాయలు రాలవు అనే పదం కూడా అప్పుడే వచ్చింది. ఎవరైనా మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే రాలిపిచ్చి చూపి అని మేము కూడా నమ్ముతాము. ఒక మంత్రిని, ఒక ఆప్ట్రాలు ఎమ్మెల్యేని ఎందుకు చేయాలి మంత్రాలు తంత్రాలు చేసి? ఒక ముఖ్యమంత్రికే చేయొచ్చు కదా ఒకవేళ నచ్చకపోతే. ఈరోజు ఎన్నో దేశాల మధ్య గోడలు జరుగుతున్నప్పుడు ఆ పక్క దేశం వాళ్ళకే చేయొచ్చు కదా. ప్రధానమంత్రి ఏదైనా ఒక విషయంలో పొరపాటు చేస్తే రాహుల్ గాంధీ గారే మంత్రతంత్రాలతో చేపియొచ్చు కదా. రైట్ అండి. అంతకు ముందున్న ప్రధాని పొరపాటు చేస్తే వీళ్ళు చేయొచ్చు కదా. రైట్. కాబట్టి ఇవన్నీ ఫేక్, దయచేసి ప్రజలు నమ్మొద్దు. రైట్.
మరి మీరు అన్నట్టుగా క్షుద్ర పూజల్ని మొత్తం మీదుగా ఫేక్ అని అయితే చెప్పేస్తున్నారు. మరి శ్రీధర్ రావు బెదిరింపు ఆడియో యొక్క ప్రామాణికత ఏమిటంటారు? మరి ఆడియో కాల్ గురించి ఏమంటారు? అసలు మొదటగా ఒక మనిషి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక మనిషి అనుమతి లేకుండా రికార్డు చేయడమే అది అన్ఎథికల్. ఈ విషయంలో ఫోన్ రికార్డ్ చేసిన వాడిని ఫస్ట్ చర్య తీసుకోవాలి. అలాగే ఫోన్ లో మాట్లాడిన మాటల్ని మీరు గమనించినట్లయితే కేవలం ఎదుటి వ్యక్తిని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి, అక్కడ జరిగిన సహజమైనటువంటి పని యొక్క ఫలితాన్ని తన క్రెడిట్ లో వేసుకోవడం కేసు చేసినటువంటి రికార్డు మాత్రమే. ఈ ఫోన్ రికార్డ్ చేసుకోవడము, దాన్ని ప్రపంచం ముందు పెట్టడము, అది నిజమే అని భ్రమపడము, అది పూర్తిగా ఊహనే తప్ప నిజం కాదు. నిజమైతే నిరూపిస్తే ఈ లొల్లే ఉండదు కదా. అవును, రైట్ రైట్. కాబట్టి నిరూపణకు దేనిని కూడా విశ్వసించొద్దు అని ప్రజలకు మేము సూచిస్తున్నాము. రైట్ నరేష్ గారు.